హాయ్ హలో సౌజన్య మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను చిక్కుడుకాయ ఆలుగడ్డ కాంబినేషన్లో కర్రీ తయారు చేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మన వీడియో ప్రాసెస్లో చూద్దాము. చిక్కుడుకాయలు నేనేం చేశానంటే శుభ్రంగా కడిగేసి బాగా 2 టైమ్స్ కడిగానండి. థర్డ్ టైం వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ వేసేసి అందులో మనం బాగా మంచిగా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం కాయ అది గింజ మెత్తబడిపోవాలి. కాయ మెత్తబడిపోతే మనం డైరెక్ట్గా కూరలో వేసి ఉడికించుకోవడమే. ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అంతా చూద్దాం, ఉడికిద్దాం ఫస్ట్. ఇప్పుడు మనకి చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయాయండి. ఒక 2 మంటలు తగిలితే సరిపోతుంది మనకి చిక్కుడుకాయలు. ఇప్పుడు తాలింపు ప్రాసెస్లో కూడా ఆల్రెడీ కొంచెం ఉడుకుతాయి కాబట్టి సరిపోతుంది మనకి. ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి, నూనె వేసుకుంటున్నాను సరిపడా. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి, నూనె వేడెక్కింది. నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజు ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి ఇవి వేసుకొని కొద్దిసేపు బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చాక మనం వేగుతూ ఉన్నప్పుడే కొంచెం అంత సాల్ట్ వేసుకుందాము. దానికి సరిపడా సాల్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకొని అదేవిధంగా పసుపు కూడా వేసుకుందామండి. పసుపు సాల్ట్ వేసుకొని బాగా వేగనిద్దాము. ఇప్పుడు కొంచెంసేపు మనం వేగనిచ్చేసి ఆ తర్వాత ప్రాసెస్ చూద్దామండి, ఏమేస్తాను ఏంటినది. ఈ బాగా వేగుతూ ఉన్నప్పుడు మనం అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగనిద్దాము, పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిచ్చేసి ఆ తర్వాత మనం ఆలుగడ్డ వేసుకుందామండి. ఇది చిక్కుడుకాయ ఆలుగడ్డ కాంబినేషన్లో కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మాకు చాలా ఇష్టం ఇది చిక్కుడుకాయ ఆలుగడ్డ కాంబినేషన్లో. ఇప్పుడు ఆలుగడ్డ కూడా వేసుకున్నానండి. ఇవి కూడా బాగా వేగనివ్వాలి. కొంచెంసేపు మూత పెట్టేసి బాగా వేగనిచ్చేస్తే సరిపోతుంది. అది ముక్క అనేది గడ్డ అనేది ఉడికిపోవాలన్నమాట. ఆలుగడ్డ కొంచెం మెత్తగా ఉడికిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం చిక్కుడుకాయ కూడా ఉడికించి ఉన్నాం కదా, కాబట్టి మనకి ఇది ఒకటే పచ్చిది వేసాం కాబట్టి ఇది కూడా ఉడికిపోవాలి. ఇప్పుడు మనము అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని ఇందులోనే బాగా వేయించేసుకుందాము. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము. ఒక 2-3 మినిట్స్ బాగా మూత పెట్టేసి మగ్గనిచ్చేసాక ఆ తర్వాత నెక్స్ట్ ఏమేస్తాను ఏంటనేది మన ప్రాసెస్లో చూద్దాము. ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ అయ్యాక చూద్దామండి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మూత తీసి కలుపుకుంటూ ఉంటేనే మనకి తెలుస్తుంది అనమాట, అది అంటుకుంటుంది అడుగు. ఇప్పుడు మూత తీసేసాను నేను. ఒకసారి కలుపుకొని మీకు చూపిస్తాను నేను. కలిపాక ఇప్పుడు మనం ఏం వేసుకోవాలి ఏంటనేది చూద్దాము. కారం వేసుకుంటున్నానండి. ముందుగా నేను సరిపడా కారం వేసుకోండి. కొంచెం మనకి వెజిటేబుల్స్కి కొంచెం తక్కువనే పడుతుంది కారము, కాబట్టి చూసి వేసుకోండి కారాన్ని. వెజిటేబుల్స్ ఏ కర్రీ అయినా చేసేటప్పుడు ఖచ్చితంగా తక్కువ వేసుకోవాలన్నమాట కారం అనేది, అప్పుడే మంచిగా టేస్ట్ ఉంటుంది. కారం ఎక్కువ పడ్డదంటే మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. కొంచెం నా వాయిస్ ఏమన్నా లోగా అనిపిస్తే ప్లీజ్ అండి, నాకు కొంచెం కోల్డ్ అయ్యింది అంతే, వేరే ఏం లేదు. కాబట్టి కొంచెం వాయిస్ ఏమైనా లోగా అనిపిస్తుండొచ్చు వీడియోలో. ఇప్పుడు నేనేం చేస్తానంటే ముందుగా 2 టమాటాలను తీసుకొని పెద్ద సైజువి మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసేసుకొని అందులోనే వేసేసి బాగా మంచిగా కొంచెం మనకి సరిపడా నీళ్ళు కూడా ఫస్ట్ దీన్ని అయితే నీళ్ళు వేయకుండా బాగా మంచిగా మగ్గనిద్దాము. మగ్గాక ఆ తర్వాత నీళ్ళు వేసుకుందామండి. దీన్ని కూడా ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి బాగా ఇదిగానివ్వాలి. ఆ తర్వాత మనము చిక్కుడుకాయ మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ చిక్కుడుకాయ గింజలు అవన్నిటిని వేసేసి మనకి సరిపడా నీళ్ళు వేసేసుకోవాలన్నమాట. ఎన్ని నీళ్ళు సరిపోతాయి ఏంటని చూసి బ్యాలెన్స్గా వేసుకోండి. అంటే కొంతమంది లూజ్గా ఇష్టపడతారు, కొంతమంది తిక్కుగా ఇష్టపడతారు. వాళ్ళని బేస్ చేసుకొని వేసుకోండి. ఎవరు ఏ విధంగా తింటారని దాన్ని బట్టి
వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంది అంటే కొంచెం ఎక్కువగానే నీళ్ళు వేసుకోండి. లేదు మాకు తిక్కుగానే అవసరము అని అంటే అది చూసి వేసుకోండి. అయితే నేనైతే మాత్రం జారుకి వచ్చి ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళు వేసాను. మాకు లూజ్గానే ఇష్టం ఉంటుంది కాబట్టి నేనైతే అలాగే చేశానన్నమాట. చాలా బాగుంటుందండి. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టేస్తున్నాను నేను. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా మంచిగా తుక్కు ఉడకనివ్వాలండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మూత తీసేసి కలిపేసుకుందామండి. కలిపేసి దాంట్లో కొంచెం అంత గరం మసాలా, ధనియాల పొడి కానీ వేసుకున్నట్లయితే మన చిక్కుడుకాయ కూర రెడీ అయిపోతుంది. ఆల్రెడీ అన్నీ ఉడికినాయి కాబట్టి పెద్ద టైం ఏం పట్టదండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. మన చిక్కుడుకాయ ఆలుగడ్డ కాంబినేషన్లో మన కర్రీ చూడండి ఎంత బాగా టేస్టీగా రెడీ అయిపోయిందో. ఒక 2-3 మినిట్స్ కానీ మనం ఉంచేసి దించేసుకున్నామంటే మన చిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అయినట్లే. ఇంకా కొంతమందికి ఇష్టం లేదు, తిక్కుగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకొక 2-3 మినిట్స్. నాకైతే ఈ లిక్విడ్ ఈ లూజ్లో సరిపోతుంది, ఈ మెజర్లో సరిపోతుంది కాబట్టి నేను ఇంతే మూమెంట్లో ఉన్నప్పుడు ఒక 2 మినిట్స్ మసాలా వేసాను కదా, ఒక 2 మినిట్స్ అయ్యాక దించేస్తున్నాను నేను. అంతే అండి ఈరోజు వీడియో. ఈ చిక్కుడుకాయ ఆలుగడ్డ కాంబినేషన్లో కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియపరచండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.